జర్నలిస్ట్ అండ్ జూరిస్ట్ మాజీ ఆర్టీఐ కమిషనర్ డాక్టర్ విజయబాబు గారు వీటాక్స్ కార్యక్రమానికి స్వాగతం సార్. నమస్కారం సార్. సార్ ఇవాళ మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ తులసిరెడ్డి గారు. సార్ నమస్కారం సార్. సార్ నమస్కారం అండి. సార్ తులసిరెడ్డి గారిని నమస్కారం అండి. నమస్కారం అండి విజయబాబు. సార్ తమిళనాడులో చాలా చిత్రవిచిత్రంగా రాజకీయ పరిణామాలు, చాలా భారీ మెజార్టీతో విజయ్ గెలవటం, అలా శ్రేణులంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఆయన సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆయన రావటం. అయితే గవర్నర్ దగ్గరికి వెళ్ళారు సార్. అయితే గవర్నర్ గారు ఇప్పుడు తాజాగా ఏంటంటే మీకు ఓన్లీ 112 ఉన్నాయి, సో 118 కావాలి అని చెప్పేసి ఆయన చెప్పారంట. సో ఇప్పుడు అదొక సందిగ్ధంలో ఉంది. అయితే డిఎంకే పార్టీతో పొత్తులో ఉన్నటువంటి కాంగ్రెస్ సడన్ గా ఇప్పుడు తమిళనాడులో టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగిందండి. డిఎంకే ఏమో కాంగ్రెస్ ద్రోహి అని చెప్తుంది, కానీ వాళ్ళు ఇంకా ఐఎన్డిఏలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అసలు ఈ చకచకా మారుతున్న ఈ రాజకీయ పరిణామాలని ఎలా చూడాలి తమిళనాడులో? ఇందులో ద్రోహం అనేది లేకపోతే అదేం కూడా ఏం లేదు. ఒకటేంటంటే లాంగ్ రన్ పర్సెప్షన్ అనేది ప్రతి పార్టీకి కూడా ఒక స్ట్రాటజీ అనేది ఉంటుంది. సో తమిళనాడులో కాంగ్రెస్ టీవీకే వైపు ఎందుకు మొగ్గు చూపింది, డిఎంకేని ఎందుకు వదిలేసింది అనే దాంట్లో సహజంగా వాళ్ళకి ఏంటంటే ఒక కోపం ఉంటుంది. కానీ ఇండియా కూటమికి వచ్చేసరికి మాత్రం డిఎంకే ఖచ్చితంగా ఇండియా కూటమిలోనే కంటిన్యూ అవుతుందని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ జాతీయ స్థాయిలో వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకు కూడా అవసరాలు ఉంటాయి. తర్వాత వాళ్ళ బలం కూడా చెప్పుకోదగినటువంటి స్థాయిలోనే ఉంది. అయితే తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు కొత్త మలుపు ఏంటంటే ఎవరు ఊహించినటువంటి విధంగా మరొక ఫోర్స్ అనేటువంటిది ఇవాళ అక్కడ రాజకీయాల్లో ప్లేస్ చేసుకుంది. దట్టు చాలా షార్ట్ స్పాన్లో అతిపెద్ద పార్టీగా. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్లు కలిసి నడిచిన డిఎంకేతో దూరం పెంచుకుంది. నటుడు విజయ్ స్థాపించినటువంటి టీవీకే పార్టీ వైపు అడుగులు వేస్తుందనేటువంటిది ఇప్పుడు ఒక పెద్ద ప్రధానమైనటువంటి చర్చ. దాని గురించి ఎన్నికల్లో ఎత్తులు పొత్తులు మార్పులు అనేటువంటివి అత్యంత సహజం. ముఖ్యంగా తమిళనాడు రాజకీయ సమీకరణాల్లో కూడా ఇలాంటి మార్పులు గతంలో కూడా అనేక సార్లు జరిగినటువంటిది మనం చూసాం. కాకపోతే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే డిఎంకే ఇప్పటిదాకా ఇండియా కూటమిలోనే ఉంది. పార్లమెంట్లో ఈ మధ్య జరిగిన డీలిమిటేషన్లో కానీ దాంట్లో కూడా బీజేపీకి వ్యతిరేకంగానే పనిచేసింది, కాంగ్రెస్తోనే కలిసి పనిచేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవటం ఏంటనేటువంటిది డిఎంకేకి ఒక ఇబ్బందికరమైనటువంటి ప్రశ్న. అయితే ఇక్కడ విజయ్ ఎంట్రీ కూడా చాలా కీలకమైంది. డిఎంకేలో వాస్తవంగా ఏంటంటే స్థానికంగా చూసుకుంటే కాంగ్రెస్లో ఒక తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది అక్కడ స్థానికంగా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా డిఎంకేతో కలిసి ప్రయాణం చేసింది. గతంలో వాళ్ళకి సరే ఇచ్చినటువంటి సీట్లలో చెప్పుకోదగినటువంటి స్థాయిలో సీట్లు రాలేదనేటువంటి భావనతో వాళ్ళకి కనీసం ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. అయితే 25 సీట్లు ఇచ్చినప్పుడు ఇటీవల గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో 25 సీట్లకి 18 సీట్లు కాంగ్రెస్ గెలిస్తే అప్పుడు కూడా వాళ్ళకి సరిపోయినటువంటి మెజారిటీ, సఫిషియెంట్ మెజారిటీ డిఎంకేకి వచ్చింది కాబట్టి అప్పుడు కూడా ఇవ్వలేదు. ఇదంతా కూడా స్థానిక కాంగ్రెస్ పార్టీలో అంటే తమిళనాడు కాంగ్రెస్ పార్టీలో లోపల మింగలేక కక్కలేక అన్నటువంటి దీంట్లో ఒక అసంతృప్తి అనేటువంటిది గూడు కట్టుకుని ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆ పార్టీకి కమిటెడ్గా ఉన్నటువంటి వాళ్ళు భావిస్తుంది ఏంటంటే ఎంతకాలం మనం ఇలాగా ఒక కూటమిలో కీలక భాగస్వామ్యం కూడా కాదు, ఒక ఎలీ పార్టీగా మనం మిగిలిపోతా ఉన్నాం. మన పార్టీ ఇక్కడ డెవలప్ అయ్యేటువంటి పరిస్థితి కూడా కనిపించడం లేదు. కాబట్టి ఇది సరైనటువంటి సమయం. ఈ సమయంలో ఒక ఫోర్స్గా ఎదగడానికి ఛాన్స్ ఉంటుంది రాబోయే లోక్సభ ఎన్నికల్లో కూడా అనేటువంటి ఒక ఆలోచనతోనే ఉంది. ఎందుకంటే గతంలో ఏఐడిఎంకేతో కూడా ఇప్పుడు కేవలం మొదటి నుంచి డిఎంకేతో ప్రయాణం చేసినటువంటి చరిత్ర ఏం కాదు. కొన్ని సందర్భాల్లో ఏఐడిఎంకేతో కలిసింది, ఆ తర్వాత డిఎంకేతో కలిసి పనిచేసింది. అసలు అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఏమన్నా ఉన్నాయి, ఈ తర్వాత మనం డిస్కస్ చేద్దాం తులసిరెడ్డి గారు మాట్లాడిన తర్వాత. అయితే తమిళనాడులో ఈ ప్రత్యామ్నాయం కోసమే వాళ్ళుగా ఇండివిజువల్గా ఎదగడం కోసం అని చెప్పని కాంగ్రెస్ పార్టీ ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. తర్వాత విజయ్కి యువత, మధ్యతరగతి, సినీ అభిమానులు వీళ్ళలో భారీ ఆకర్షణ ఉందనేటువంటిది ప్రూవ్ అయింది. అంటే కాంగ్రెస్కి కొత్త ఓటర్లని కూడా వాళ్ళు కూడా కొంత అట్రాక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. డిఎంకే మీద ఉన్నటువంటి యాంటీ ఇన్కంపెన్సీని వీళ్ళు షేర్ చేసుకుని ప్రయాణం చేసే కంటే కూడా మళ్ళీ ఒక కొత్త ఫోర్స్తో మనం ముందుకెళ్తే బాగుంటుంది. తర్వాత అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ది ఏంటంటే రాబోయే కాలంలో
కీలకమైనటువంటిది. జాతీయ రాజకీయాల్లో ఇంకొక సౌత్ నుంచి బలమైనటువంటి జనాకర్షణ ఉన్నటువంటి ఒక నాయకుడు విజయ్ కూడా ఇండి కూటమిలో చేరేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే నేను స్టేట్ ఇంట్రెస్ట్, నాకు స్టేట్గా పరిమితం. జనరల్గా ఎట్లా ఉంటుందంటే తమిళనాడు రాజకీయాలు ఆ రాష్ట్ర ప్రయోజనాలకే వాళ్ళు ఎప్పుడు కూడా కన్ఫైన్ అవుతారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారం ఉన్నా వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తారు. అయితే ఇక్కడ లౌకిక శక్తిగా బలమైనటువంటి కాంగ్రెస్ భావజాలానికిను టీవీకే విజయ్ భావజాలానికి కూడా చాలా దగ్గరగా ఉండి ఇద్దరు కూడా ఏంటంటే మతపరమైనటువంటి మతతత్వ శక్తులకు మనం దూరంగా ఉండాలనేటువంటి భావజాలంలో ఉన్నారు. కాబట్టి మరి ఇండి కూటమిలో కూడా రేపు రాబోయే కాలంలో ఒక యువ నాయకుడిగా కీలకమైనటువంటి పాత్ర పోషించే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఆ అడ్వాంటేజ్ని కూడా వీళ్ళు దృష్టిలో పెట్టుకొని బహుశా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంటుంది అనుకోవచ్చు. అయితే ఇక్కడే మళ్ళీ పీటముడి పడింది ఏంటంటే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ టీవీకే విజయ్కి సపోర్ట్ ఇస్తుంది అనేసరికి వాళ్ళు అక్కడ ఒక మెలికి పెట్టారు. దాన్ని తర్వాత మాట్లాడదాం. సరే, మరి తులసిరెడ్డి గారు ఏమంటారండి? తులసిరెడ్డి గారు అదే సడన్